మెల్ల 20 minutes చెక్ చేసినాం కానీ పడితే ఇది. ఐఎమ్ గుడ్ రేయ్ ఆగరా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఐఎమ్ హియర్ విత్ అనదర్ ట్రావెల్ వీడియో. ఈరోజు మా ప్రయాణం వచ్చేసి హంపి నుంచి గోకర్ణ. హంపి టు గోకర్ణ 330 కిలోమీటర్స్. హంపి నుంచి ఇనిషియల్గా రోడ్స్ అంత బాగోకున్నా ఒక 50 కిలోమీటర్స్ తర్వాత మాత్రం కంప్లీట్ 4 lane హైవే. డ్రైవ్ మాత్రం చాలా ఫన్ ఉంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఇవాళ మార్నింగ్ నుంచి మేమైతే ఏం ఫుడ్ తినలేదు, అందుకని చెప్పేసి హైవే పక్కన ఒక దాబాలో ఆపి ఫుడ్ అయితే తింటున్నాము. హంపి నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ వచ్చేసినాం మేము. మ్యాక్సిమం డ్రైవింగ్ నేనే చేసిన కాబట్టి అసలు బ్లాక్ చేయడానికి కుదురుతలేదు. ఓ మంచి దాబాలకు అయితే వచ్చినాము. ఈ నుంచి ఇంకా కూడా ఒక 133 కిలోమీటర్స్ ఉంది గోకర్ణ. 3 hours చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మనం తిన్నీకే. తర్వాత డైరెక్ట్ గోకర్ణ. ఇంకా వాష్ తినాలి మనం కాలేజ్కి ముందర. ఏంది ఫోన్ వచ్చేదా? ఇప్పుడు రాదా ఫోన్? ఏమో అని గుడ్లుతో కొడతారు అద్దాలు పెట్టి తింటే. నైస్రా. ఎవరు నడిపిర్రా? నిన్న నుంచి ఎవరు నడిపిర్రా? వికాస్ గారు నడిపిండు. కలలనా? అరే నీకు ఇస్తుందా? ఆన్ టైం రీచ్ కాకపోతే ట్రిప్ ఖర్చు మొత్తం నీదే. ఓకేనా వికాస్? ఏమంటారు? మేము యాక్చువల్గా స్టార్ట్ అయినప్పుడు ఈవినింగ్ సన్సెట్ టైంలోపు గోకర్ణ హోమ్ బీచ్ అయితే రీచ్ అవ్వాలనుకున్నాం. కాకపోతే జస్ట్ మిస్ సన్సెట్ అయిపోయిన తర్వాత రీచ్ అయినా మేము. అందరూ వెళ్ళిపోతుంటే మేము మాత్రం అప్పుడే లోపలికి వెళ్తున్నాము. బట్ ఎనీ విచ్ వేస్ మేము అనుకున్న టార్గెట్ అయితే గోకర్ణ రీచ్ అవ్వాలనుకున్నాం. ఈవినింగ్ హోమ్ బీచ్ విజిట్ చేయాలనుకున్నాం. అదైతే చేసేసినాం. సో ఇది నమస్తే కెఫే. గోకర్ణలో ఇది ఫేమస్. హోమ్ బీచ్ దగ్గర ఇదే లైక్ టాప్ నాచ్ కెఫే ఇది. పద. హోమ్ బీచ్ విజిట్ చేసిన తర్వాత కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. ఇంకా రూమ్స్ దొలాడుకోవడానికి వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నాం. మొత్తానికి ఈ రూమ్కి మాకు 2000 రూపీస్ అయితే పడ్డది. 3 beds అయితే ఇచ్చిండు. గోకర్ణలో ఎండ ఉన్నా లేకున్నా అని క్లైమేట్ మాత్రం చాలా హ్యూమిడ్ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు ఏసీ రూమ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. లేదంటే అసలు నిద్ర పట్టదు మీకు. ట్రిప్ మొత్తం డిసప్పాయింటెడ్ ఉంటుంది నిద్ర లేకపోతే. చలో ఇక ఇప్పుడు పడుకొని మనం రేపు మార్నింగ్ ఫ్రెష్గా గోకర్ణ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోదాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోకర్ణ. మేము మా రూమ్ చెక్అవుట్ చేసినాం. లేచినాం జల్దే 7 o'clock లేచినాం. 12కి వండుకున్నాం నైట్. అదే ముచ్చట పెట్టుకుంటా. ఇప్పుడు మేము రూమ్ ఇన్నే పక్కనే లైక్ మన గోకర్ణ మెయిన్ టెంపుల్ దగ్గరనే రూమ్ తీసుకున్నాము. బై వాక్ అయినా టెంపుల్ పోవచ్చు, కానీ కార్లో వెళ్తాం. ఎందుకంటే అటు నుంచి అటే ఇంక వెళ్ళిపోతాం మేము. ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేసేస్తాం. ఇప్పుడు ఇటు నుంచి ఫస్ట్ ఇప్పుడు యానా కేవ్స్ ఫస్ట్ ఈ టెంపుల్ తర్వాత ప్యారడైజ్ బీచ్ వీలైతే, లేదంటే డైరెక్ట్ యానా కేవ్స్, అటు నుంచి మురుదేశ్వర్ అండ్ దెన్ హోనావర్. ఇది అవుతున్నది ఇవాళ. సో లెట్స్ గో. వానికి ఏదో అట్లా వేసినారా వాడు. నేను స్నానం చేయలేదేమో అనుకుంటున్నాడు నిజంగానే. వీడికి వస్తారని తెలుసు. హాయ్. 2 నిమిషాల్లో అయిపోతుంది దర్శనం. నాకు అమ్మ థ్యాంక్ యూ సో మచ్. నాకు షర్ట్లు ఇప్పేసేయమన్నారు. ఇప్పినా వాళ్ళ షర్ట్. కార్తీక్ షర్ట్ ఇప్పురా కంపల్సరీ మ్యాండేటరీ. మాల్ సిగ్గు పడతారు షర్ట్ ఇప్పనికి. మ్యాండేటరీ ఇక్కడ షర్ట్ ఇప్పేసి దర్శనం అయిపోయింది. దర్శనం అయితే గోకర్ణలో. మా వికాస్ గారు ఇంకా రాలేదు బయటికి. ఇక్కడ కంపల్సరీ షర్ట్ ఇప్పేసి పంచ కట్టుకొని పోవాలి. ఈ గోకర్ణ మెయిన్ బీచ్ అయితే చూసేసుకొని ఈ నుంచి ఇప్పుడు ప్యారడైజ్ బీచ్ పోవాలి. ఏమో ఎండలు ఏం కొడుతున్నాయి. ఎండలు కాక అది కాక గోకర్ణలో హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఎండ లేకున్నా కానీ ఇట్లా మొత్తం చెమటలు కారుతూ ఉంటాయి.
దట్టు 9:30కి 9:30 కూడా 8 అవుతుందా? 9 అవుతుంది. 9:30 9:30 అవుతుందా? ఈ నుంచి ఇప్పుడు ప్యారడైజ్ బీచ్ పోవాలి నెక్స్ట్. అండ్ దెన్ అక్కడ నుంచి యానాకి. ప్యారడైజ్ బీచ్కి పోవాలంటే ఇట్లా ఈ చిన్న ఈ ట్రయల్ ఈ ఆఫ్ రోడింగ్ చేయాలి కొద్దిగా కార్ తీసుకొని. లక్కీలీ మా దగ్గర తారు ఉంది కాబట్టి నో వరీస్. అరే పోవచ్చా నా డౌట్, కార్లా రోడ్ అయితే ఉంది బట్ ఎనీ విచ్ వేస్ చలో. ఈ సెడన్ కార్లో వస్తే ఏంది రా వాని పరిస్థితి? నేను ఇంతకుముందు ఒక 3 times అయితే వచ్చిన గోకర్ణకి. ఎప్పుడు కూడా ప్యారడైజ్ బీచ్ అయితే విజిట్ చేయలేదు. మేబీ రీజన్ ఇదే ఉండొచ్చు, ఎందుకంటే ఎవరికి ఓపిక ఉండదు ఈ ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ పోయి మళ్ళీ హైకింగ్ చేసి మళ్ళీ రిటర్న్ హైక్ చేసుకుంటా మళ్ళీ ఈ రోడ్ అంతా నడిపించుకుంటూ రావాలంటే మ్యాక్సిమం చాలామందికి ఓపిక అయితే ఉండదు. సో ఇవాళ నేనే డెసిషన్ మేకర్ కాబట్టి ఇవాళ మొత్తానికి అయితే కుదిరింది ప్యారడైజ్ బీచ్ విజిట్ చేయడం. I'm good. Hey, ఆగా. ఈ ప్యారడైజ్ బీచ్ ఏందో కానీ మామూలుగా లేదు దీని రోడ్డు. ఇగో చిన్న ప్యాసేజ్ ఇది. పదరా కార్తీక్ నడుద్దాం. ప్యారడైజ్ బీచ్కి కొద్దిగా హైకింగ్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ మేము ఇప్పుడు అంతా వచ్చినాం కదా ఆఫ్ రోడింగ్, ఇదే బెస్ట్ వే. నేను ఇంకేదైనా వే ఉందేమో అనుకున్నా, ఎందుకంటే ఇక్కడికి ఇంతకుముందు వచ్చిన వాళ్ళని అడిగిన. ఓం బీచ్ నుంచి చాలామంది వస్తారంట హైక్ చేసుకుంటా. ఇది ఒక 20 minutes హైక్ ఉంటుంది, 450 meters అప్. అవునరా ఎటరా పోయేది? పైకి అనుకుంటా. ఎస్, మంచి అడవిల నుంచి నడుచుకుంటూ పోవాలి. పాపం స్కూటీ మీద వచ్చేటోళ్ళకి నాట్ సజెస్టబుల్ అంటాను నేను, ఎందుకంటే పాపం ఒకటి మేము వచ్చి కార్ పార్క్ చేసినప్పుడు వచ్చేటప్పుడు కింద పడ్డాడంట వాడు, మొత్తం మట్టి మట్టి అయ్యిండు. ఐలాండ్ కాదు ఇది కానీ మెల్ల 20 minutes ట్రెక్ చేసినాం కానీ పడితే ఇది బా మొత్తానికి 20 minutes ట్రెక్. సెక్లూడెడ్, కంప్లీట్లీ సెక్లూడెడ్ బీచ్. సో ఈ నుంచి ఓం బీచ్ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా ట్రైల్, ఆ ట్రైల్ నుంచి వస్తారు హోమ్ బీచ్ నుంచి. అది ఆల్మోస్ట్ 1 hour పడుతుందంట. ఇది ఒక 20 minutes అయితే వచ్చేసినాం మేము. బీచ్ ఇది చాలామంది రారు, లైక్ ప్యారడైజ్ బీచ్ అని అనుకోవడమే తప్పితే ఇదంతా ట్రెక్ చేసి రావాలంటే ఎవరికి అంత ఓపిక ఉండదు. మేము లైక్ నేను నా ఫోర్స్ మీద వచ్చారు మా వాళ్ళు కూడా. హాయ్ చింటూ, హౌ ఆర్ యూ? వీడు చూడు మంచిగా వండుకుంటాడు. కానీ ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అసలు క్రౌడే లేరు, మేము ముగ్గురం తప్ప ఎవరు లేరు ప్రెసెంట్ అయితే. కానీ ఇక్కడికి వచ్చే ప్లాన్ గిట్ ఉంటే 7:30 లేదా 6 లేదా 8, 6 నుంచి 8 లోపు ప్లాన్ చేసుకోండి ఇంట్లో నుంచి, మీ రూమ్ నుంచి. సో మీరు ఒక ఆఫ్ రోడింగ్ అంతా చేసి ఈ హైకింగ్ స్పాట్ వాడకి రానికి ఒక 1/2 hour పడుతుంది. ఆ నుంచి ఇటుకి ఒక 20 minutes. సో ప్లాన్ చేసుకోండి, లేదా ఈవినింగ్ 4 తర్వాత, ఎందుకంటే 6కి క్లోజ్ అయిపోతుంది ఇది. గోకర్ణ నుంచి స్టార్ట్ అయ్యి ఆన్ ద వే యానా కేవ్స్లో ఉన్నాం మేము. కొంచెం చాక్లెట్ క్రేవింగ్స్ అవుతున్నాయి. చాక్లెట్ తీసుకురాపోరా కార్తీక్ అని చెప్పి పవన్ పంపిస్తున్నాడు. చాక్లెట్ తీసుకురానికి పోయిండు. ఇంకొక 18 kilometers ఉంది. గుండె ఉందిరా, గీక్తే పోయింది. 3 నెలల్లో మళ్ళీ వస్తుంది. ఉరికితే బక్క అవుతాం రా కార్తీక్ నీళ్ళ. సో మొత్తానికి అయితే యానా కేవ్స్కి వచ్చేసినాం. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే శివుడు భస్మాసురుడిని చంపిన ప్లేస్ అనమాట. ఇప్పుడు ఇడికి కూడా 1.5 kilometers ట్రెక్ చేయాలి ఆల్మోస్ట్. కానీ ఇంతకుముందు చేసిన హైకింగ్ లాంటిది కాదు, జస్ట్ లైక్ ప్లేన్ హైకింగ్.
నార్మల్ రోడ్ 1.5 కిలోమీటర్స్. కానీ పబ్లిక్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. వచ్చినంత దూరం లైక్ ఎవరు పబ్లిక్ కనిపించలే, కానీ ఇక్కడైతే పబ్లిక్ బాగానే ఉన్నారు. ఇదేందిరా? అదే ఏ మంచిగా ఉందిరా. ఆల్మోస్ట్ ఇవాళ నాకు తెలిసి దగ్గర దగ్గర 5-6 కిలోమీటర్లు నడుస్తాం మేము మొత్తం మీద మేము. అమ్మ వెనకటికి బస్ మాస్టర్ అందరినీ చంపేస్తున్నాడు అని చెప్పి శివుడు ఏదో వరం ఇచ్చిందంట కదా అప్పుడు వెనకటికి, లైక్ ఎవరిని ఎత్తి మీద చేయి పెడితే వాళ్ళు చచ్చిపోవాలని. అట్లా అందరినీ చంపుతున్నారని చెప్పి మిగతా దేవతలు అందరు కలిసిపోయి శివుడిని మళ్ళీ అడిగితే ఈయన చచ్చిపోవాలని చెప్పి శివుడు వచ్చి ఈ యానా కేవ్స్లో అమ్మాయి వేషంలో నాట్యం ఆడి నేను ఎట్లా చేస్తే నువ్వు అట్లా చేయాలని చెప్తే భస్మాసుడు అప్పుడు భస్మాసుడు చెయ్యి నెత్తి మీద పెట్టుకోగానే భస్మాసుడు చచ్చిపోతాడు. రే గబ్బిలాలు ఉన్నాయా దీంట్లో? కిచ్ 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 సప్పుడు చేస్తుంది. అదే అమ్మ పులుసుగా అర్థందిరా. బయట ఉన్నంతసేపు జర గాలన్న ఉండే. వెళ్ళిపోతున్నా నేను, నాకు కిందికి పోతున్నా. అంత సీన్ లేదు, అయిపోయింది మొత్తానికి. గునా కేవ్స్ టూర్ అయితే అయిపోయింది. మామూలు ఫోటోలు దిగుతారు, బాగుంది. లైక్ యూనిక్ ప్లేస్, యూనిక్ స్ట్రక్చర్. ఎక్కేదో దిక్కుంది, దిగేదో దిక్కుంది. మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయినాం మేము. కేవ్స్ కంప్లీట్ చేసుకొని ఒక 25% డౌన్ వే వచ్చినాము. మా వికాస్ అని ఫోటోలు మంచిగా రాలే అని చెప్పి మాతో లొల్లి పెట్టుకుంటున్నాడు. అట్లా అని చెప్పి కార్తిక్ గారు మళ్ళీ 1 ఫోటోలు తీస్తుండు. అయిపోయిందారా ఫోటోలు తీసిరారా? నైస్. సక్సెస్ఫుల్గా మా ట్రిక్ కంప్లీట్ అయిపోయింది. దిగేటప్పుడు ఒక 10 మినిట్స్లో వచ్చేసినాం, కానీ ఎక్కేటప్పుడే మస్తు ప్రాబ్లం అయింది. ఒక గంటన్నర అయింది. దిగేటప్పుడు నాకు తెలిసి ఒక 15 మినిట్స్లో అయితే కిందికి వచ్చేసినాం. మా కార్ హాలత్ చూడదు ఎట్లుందో. అరే ఏందిరా ఇది మట్టి, ఇది నల్ల కారేనా అరే ఇది? 1 అవర్ అయితే వచ్చేసినాం మొత్తానికి. టీ తాగుతున్నాం. యాక్చువల్గా మేము సన్సెట్ చూద్దామని చెప్పేసి సన్సెట్ చూద్దామని చెప్పి కావాలనే బోట్ అని ఒక 10 నిమిషాలు ఆపినాం. ఈ గ్యాప్లో టీ తాగేసి ఇప్పుడు ఒక 5 మినిట్స్లో బోట్ స్టార్ట్ చేసేస్తాం ఇంకా. సో ఇక్కడ బోటింగ్ ప్రైజెస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్కి 1400 చెప్తారు రాగానే, 1 అవర్కి అయితే 1800 అని చెప్తారు, అండ్ 1 అవర్ 15 మినిట్స్ అయితే 2100 అని చెప్తారు. సింపుల్గా బార్గెన్ చేయండి. మేము 1 అవర్ ప్యాకేజ్ తీసుకున్నాము. ముగ్గురికైనా, నలుగురికైనా, 5గురికైనా, 10 మందికైనా ఒక బోట్ ఎక్కితే మాత్రం 1500 1 అవర్కి. అరే మస్తుంది వ్యూ ఇది. అమ్మ తల దిమ్ 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 అంటుంది. ఇక్కడ అన్ని బోట్స్ జస్ట్ నార్మల్ బోట్స్, మాది ఒక్కటే డబల్ డెక్కర్ బోట్, పైకి రావచ్చు. అమ్మ మా దాంట్లో బోట్స్ అప్పుడు ఒకటే సప్పుడు వస్తుంది. నేను మాట్లాడదామంటే ఇలా వినిపిస్తుందో వినిపించదో అని. సో ఇది హోన్నావర్లో కేరళ వ్యూ పాయింట్ అంట, మెయిన్ కేరళ వ్యూ పాయింట్. ఆ చెట్టు కాడ కావాలి నాకు ఫోటోస్. ప్రశాంతంగా ఉంది. ఈ దీంట్లో సౌండ్ ఎట్లా వస్తుందంటే పడ్ 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 పడని సౌండ్ వస్తుంది. బోట్ బాగాలేదు మాది, చూస్తాందుకు మంచిగా పెద్దగా అది ఇది బాగానే ఉంది, కానీ సౌండ్ మాత్రం టూ మచ్ ఉంది అసలు. అన్ని బోట్లలో మొత్తం సౌండ్ గిండి ఆగమాగం ఉంది, మాదే సప్పుడు దాకుంటుంది. హోన్నావర్ బ్యాక్ వాటర్స్లో ఈ ప్లేస్ హైలైట్. దీన్ని మెయిన్ కేరళ వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ ఈ ప్లేస్కి రాగానే అందరు బోట్ డ్రైవర్స్, బోట్ ఇంజన్స్ అయితే ఆపేస్తారు. ప్రశాంతంగా అయిపోతుంది. ఒక్క ప్యాసేజ్ ఏదైతే ఉందో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కోకోనట్ ట్రీస్ అన్ని ఇట్లా స్లాంటింగ్ కోకోనట్ ట్రీస్ ఉంటాయి. మంచిగా ఫోటోషూట్ చేసుకుంటే మంచి మంచి ఫొటోస్ అయితే వస్తాయి. నేను తీసుకున్నాను. ఇది ఫోటో పాయింట్ యాక్చువల్గా. ఇది పెట్టుకోవాలా? తీరావని ఇగో పైకి ఎక్కి పైనుంచి తీస్తావు.
కంపల్సరీ మీరు కనుక మురుదేశ్వర్ గోకర్ణ గోవా టూర్ కనుక పెట్టుకుంటే మీరు ఈ హోనావర్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే జస్ట్ 1500 రూపీస్, మీరు 5 మెంబర్స్ వచ్చినా 10 మెంబర్స్ వచ్చినా కానీ ఇంతే ప్రైస్ దీనికి. మీకు అలపి వైబ్స్ అయితే ఉంటాయి దీంట్లో ఈజీగా, నో డౌట్ దాంట్లో. కాకపోతే అలపి అంత పెద్ద బ్యాక్ వాటర్స్ ఏం కావు ఇవి. హోనావర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 25 మినిట్స్ 30 మినిట్స్లో ఇక్కడికి వచ్చేసినాం మొత్తానికి. మురుదేశ్వర్ నా ఫేవరెట్ టెంపుల్ ఎంటైర్ ఇండియాలో. వెనకాల ఉన్న శివయ్యని చూస్తే గూస్ పింపుల్స్ వచ్చేస్తాయి నాకైతే అంత. చలో ఇప్పటికీ ఈ వీడియో అయితే లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.